లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరచిన పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము మరి 5వ నెల 4వ తేదీని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము భయపడి ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. ఒక భక్తుడు స్థలంలో పడుకుని ఒక కలగంటున్న సమయంలో ఆ కళలో ఆ స్థలంలో దేవుని దర్శనం చూస్తూ ఉంటున్నాడు. అందుని కాబట్టి ఆ భక్తుడు ఈ స్థలము దేవుని మందిరమును కట్టబడుతున్నటువంటి స్థలం, అందుచేత ఇది చాలా గొప్ప స్థలం, ఇది మంచి స్థలం కాబట్టి ఇక్కడ దేవుని మందిరమే కట్టాలని భక్తులు ఒక ఆలోచన కలిగి మరి ఇది బేతేలు అని అతనికి పేరు పెట్టినట్లుగా గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆ మందిరములో అది పరలోక గవని, అనగా దేవుని మందిరం అనగా పరలోక గవని. దేవుని మందిరంలో ఆరోగ్యం ఉంటుంది, స్వస్థత ఉంది, రక్షణ ఉంటుంది, క్షేమం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దీవెనలు ఉంటాయి. కాబట్టి ఈ రోజున జరిగే ఆరాధనలు ఎవరు కూడా మిస్ అవ్వకండి. దేవుని మందిరం అది పరలోక గవని. ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ మందిరంలోకి వచ్చి మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకుని మరి నెమ్మది పొందుకొని రక్షణ లేని వారు రక్షణ పొందుకొని మరి నిత్య జీవానికి వారసులుగా సిద్ధపడండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేనికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి. మంచి కాపరికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి. యాకోబు భక్తుల ద్వారా మీరు మాట్లాడినట్లుగా తండ్రి ప్రభా, స్థలం దేవుని మందిరమని. అవునైనా దేవుని మందిరం అనగా పరలోకి గవని. ప్రభా, మందిరములో తండ్రి శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత, ప్రేమ ఉంటుంది ప్రభు. నీకు స్తోత్రాలు. ఈ రోజున అనేక మంది బిడ్డలు ఇంకా వెనుకబడి ఉంటున్నారు. నీ మందిరానికి వచ్చి నేను స్తుతించుకునే వారిగా ఉంటే కృప దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. మా భారతదేశానికి నెమ్మది, సమాధానం మీరు అనుగ్రహించేందుకే స్తోత్రాలు ప్రభు. సరిహద్దుల సైనికులు మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభాయ. ఈ ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా. యవన బిడ్డలందరూ కూడా మీరు రక్షించుకోమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు. దేవతని ఎస్సనికి వందలు. విదేశాన్ని బిడ్డలందరూ మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా. మరి చదువుకునే బిడ్డలు జ్ఞానం ఇచ్చినని పెంచండి. ఇదిగో బిడ్డలకైతే ప్రభా సెలవులు ఇచ్చారు ప్రభా, చక్కగా తండ్రి ప్రభా. మరి నాన్న సెలవుల దినాల్లో కూడా ప్రభా మరి నాన్న చక్కగా చదువుకుంటూ ప్రభా ప్రయోజనాలకు కృప దయచేయండి ప్రభా. తన పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పంటంతా మీరు ఆశ్రయించండి ప్రభా. వ్యవసాయాలు ఇప్పుడు చేసుకున్న తండ్రి మంచి వాతావరణం దయచేయండి ప్రభా. మరి ఈ మే నెలలంతట్లో కూడా ప్రభా స్థలాల్లో సభలు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. మంచిగా సభలు జరగడం కృప దయచేయండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలన్నీ కూడా కొట్టివేయను ఆదేశమానికి స్తోత్రాలు. రక్షణ లేని వారు రక్షణ, వివాహం లేని బిడ్డకి వివాహము దేవా. మరి గృహం లేని వారు గృహం దయచేయండి ప్రభా. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భించే సుఖం నిలువ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి ప్రభా. ఇదిగో తన ప్రతి సేవకురాండ్రు మరి బిడ్డలను, కుటుంబం, సంఘాన్ని అంతటిని మీరు బలపరిచినామనికి మాత్రం మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడిగినాం తండ్రి. ఆమేన్, ఆమేన్.